ప్రభా, నేను స్తుతించేటువంటి కృపను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నా జీవితంలో మరి ఒక దినమును పొడిగించి నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రం నాయన. స్థుతిలో ఉన్నటువంటి శక్తిని నేను చూసే కృపను దయచేయండి తండ్రి. స్థుతిలో ఉన్నటువంటి శక్తిని నేను పొందుకోవాలి తండ్రి, దాన్ని అనుభవించాలి తండ్రి. మా ప్రభా, స్థుతుల మూలముగా మా ప్రభా చంటి బిడ్డలు స్థుతిస్తుండగా ఒక దుర్గమును స్థాపిస్తున్న దేవుడవ తండ్రి. మేము కూడా అటువంటి విధముగా మీరు జీవించాలని ఆశ కలిగి ఉన్నారు తండ్రి. పరలోక రాజ్యములో నేను ప్రవేశించాలని మా ప్రభా స్తుతిని ఒక ద్వారముగా నా కొరకు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రము నాయన. ప్రభా, స్తుతించే కృపను నాకు దయచేయండి నాయన. నీవు నా దేవుడవని నేను ఘనపరుస్తానని దావీదు చెప్పాడు తండ్రి. దావీదు వలె హృదయమందు గంతులు వేస్తూ నాయన నిన్ను స్తుతించి మహిమపరిచే కృపను దయచేయండి నాయన. ప్రతి నిత్యము దావీదు నిన్ను స్తుతించాడు నాయన. ప్రతి క్షణము దావీదు నిన్ను కొనియాడు నాయన. ప్రతి విషయంలో దావీదు నీ యొద్ద విచారణ చేశాడు నాయన. ప్రతి క్షణము నీకు ఇష్టంగా జీవించాడు నాయన. ఈ దినమున ఆ విధంగా నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి. అయ్యా, స్థితిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించే కృపను దయచేయండి తండ్రి.